మన బెంగళూరు స్టైల్లో వాంగీబాత్ చేద్దాం. దానికి కావాల్సిన మసాలా శనగబ్యాళ్ళు, మినపగుళ్ళు, మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, మెంతం కూర, పచ్చిమిర్చి, పుదీనా, పల్లీలు, ఎండుమిర్చి. వాంగీబాత్కి కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. మసాలా పట్టు పెట్టుకున్నాం. స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాం. దీంట్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేలోకి స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు ఇవన్నీ వేసుకుందాం మసాలాలు. దీంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాం. ఏమే ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి కొంచెం వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకున్నాం. ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్లోనే ఉండాలి. అసలు వాటర్ అనేది అస్సలు వేయకూడదు దీంట్లోకి. ఇప్పుడు మెంతిం కూర, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. పసుపు, ఉప్పు మనము అన్నంలోకి వేసి ఉంటాం కదా, కొంచెం తర్వాత కర్రీలోకి వేస్తున్నాం కదా, రెండు మిక్సీకి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీరు ఎంత తింటారో మీ ఫ్యామిలీలో మీరు అడ్జస్ట్ అయ్యేటట్టు మీరు కూడా వేసుకోండి. ఇలా ఆయిల్లోన వంకాయలు అనేది చాలా మెత్తగా మగ్గాలి. మగ్గితేనే కొంచెం స్మూత్గా తినడానికి బాగుంటుంది అన్నంలోకి. బెంగళూరులో, కర్ణాటకలో డిఫరెంట్ స్టైల్స్లో వాంగీబాత్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టైల్ వాంగీబాత్.
మనం వాంగిబాత్ చేసుకోవాలంటే ఇలా తెల్ల వంకాయలే వేసుకోవాలి. సూపర్ టేస్టీ ఉంటుంది. నల్ల వంకాయలు ఉంటాయి కదా, అవి అంతగా టేస్ట్ రావు. అయినా కర్ణాటక సైడ్ మొత్తం బ్లాక్ వంకాయ, నల్ల వంకాయలే దొరుకుతాయి. కానీ ఇవి చాలా రేర్ దొరకడం కర్ణాటక స్టైల్లో. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకున్నాం. దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవడానికి అవసరం లేదు. మనకి కారం కావాలి అనుకుంటే మీ ఇష్టం వేసుకోండి. మనకి ఇంకా మిరియాలు కూడా వేసింటాం కాబట్టి కారం ఏమి సెట్ అయిపోతుంది. ఇందాక మసాలా పట్టి వేసుకున్నాం కదా, మేము పట్టి వేసుకోలేము, ఓపిక లేదనుకుంటే బయట మార్కెట్లో వాంగిబాత్ మసాలా అనేది దొరుకుతుంది. మీరు తెచ్చుకొని చేసుకోండి, అదైనా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ప్యాకెట్లో కూడా కొంచెం వరకు బెటర్. ఇలా మగ్గాలి. ఇక్కడ చాలా సేపటి నుంచి ఇది ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఇది మనం ముందుగానే ఉడకబెట్టుకున్న వైట్ రైస్. ఇదే మనం దీంట్లోకి మసాలాలోకి వేయడానికి ఉడకబెట్టుకున్నా. మీరు కూడా ముందే ఉడకబెట్టుకోండి. కొంతమంది డైరెక్ట్గా బాయిల్ చేయడానికి ఆయిల్ దీంట్లోకి మసాలా ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసుకొని కలుపుకుందాం. How proud of that? As you see, the team India, 2 goals, 2 categories come across the yeah, what a great performance so far. Top of the table, top class from last thing, and real top quality European basket. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.